పాటు కమిటీ కుర్రల టీం కొంతమంది అయితే ఉన్నారనమాట. మరి వాళ్ళని నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే పరిచయం చేసుకుంటారు. ఏమంటారు? అంతేనండి. హాయ్ అండి, నా పేరు రఘువరన్. అట్లా బాగోదు, నేనే పరిచయం చేస్తాను. అదే బెస్ట్. ఈయన మన రఘు గారు సినిమాలో చూసుకుంటే రాంబాబు క్యారెక్టర్ చేశారు. అండ్ తను మన విషిక గారు సినిమాలో పద్మ క్యారెక్టర్ చేశారు. అండ్ తను మన లోకేష్ గారు పోయాడు మధ్యలో లేపేశారు సినిమాలో, అది వేరే విషయం. ఆత్రం క్యారెక్టర్ చేశారు. మరి మన శ్యామ్ గారు రాంబాబు క్యారెక్టర్ చేశారు. దీనికి ఒక స్పెషల్ ఒక డైలాగ్ ఉంది. ఓజీ చూస్తే గుర్తొచ్చేది మన పవన్ కళ్యాణ్, ఓసీ అంటే గుర్తొచ్చేది మన శ్యామ్ కళ్యాణ్. ఓకే, సో మన శ్యామ్ గారి కోరిక మేరకు ఆ డైలాగ్ కూడా చెప్పేసడం జరిగింది. మరి మన ఇంటర్వ్యూలోకి వస్తే మీరు ఏమంటారు? ఇప్పుడు ఎంత ముందు సినిమా చేశారు అంతే కదా? అలాగే మీరు ఎంత ముందు ఇంటర్వ్యూ చేశారా? నేను చాలా చేసిన. ఏం ఇంటర్వ్యూ చేశారు? మమ్మల్ని చేయలేదు కదా, చేశారు. అందుకే నన్ను మీరు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చా, నేను మిమ్మల్ని మీరేమన్నా క్వశ్చన్స్ అడగాలనుకుంటే ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మాదాపూర్ ఫ్లాట్ నుంచి వచ్చాం. నేను జూబ్లీ హిల్స్ నుంచి వచ్చాను. అది ఇలాగ ఉంటది. వరస్ట్ ఉంటది. వరస్ట్ అంటే నాకన్నా వరస్ట్ ఉన్నారు కదా. ఏ ఊరు అని అడుగుతున్నారా? ఏ ఊరు? ఓకే అది ముందే అడగాలి. వైజాగ్. వైజాగ్. మీది? అది ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో నేను ఈ ఊర్లోనే పెరిగాను. నాకు అలా నాకు తెలుగు ప్రజలతో నాకు ఒక అనుబంధం ఉంటది ప్రతి ఊర్లో. మాది వైజాగ్. అదే నా ఎక్కడ వైజాగ్ లో వైజాగ్. అది వైజాగ్. మిమ్మల్ని పైన ఇంట్లో ఆడ చూసినట్టు. దిష్టి బొమ్మ హనుమాన్ టెంపుల్ ఉంది కదా అటు సైడ్ చెప్పా. హనుమాన్ టెంపుల్ దగ్గర గుండు ఊరు చెప్పు. మాది భీమవరం. మాది పశ్చిమ గోదావరి జిల్లా అండి, సీతానగరం అని వచ్చిన పల్లెటూరు. అదే తెలంగాణ. అది తెలంగాణ ఆడిషన్స్ అయినప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు అనుకో. చెప్పరా ఏంటది? ఖమ్మం దగ్గర యాక్చువల్ ఖమ్మం దగ్గర సత్తుపల్లి ఊర్లో చదువుకున్నాను. చదువుకుంది అక్కడ. నాకు ఎక్కువ ఉంది ఇటు సైడ్, సత్తుపల్లి సైడే. కాకపోతే పుట్టి పెరిగి పెరిగిందంతా ఒరిస్సాలో. నా స్కూలింగ్ అంతా అయింది విశాఖపట్నంలో. నా బీటెక్ కూడా విశాఖపట్నంలో. నేను వర్క్ నేను హైదరాబాద్ లో చేస్తా. అప్పుడప్పుడు విశాఖపట్నం వెళ్ళి లేకపోతే ఊరు చెప్పాను ఎక్కడ చదివా అవన్నీ కాదు. నేనేం చెప్పాను? ఆయన మా సినిమాకి ముగ్గురికి సంబంధం లేదు. వీడు త్రినాథ్ ఇంకోటి బ్రిటిష్ మధ్యలో లేపేసిండ్రుగా, అందుకని సంబంధం లేదు కాబట్టి ఆ స్లాంగ్ వీళ్ళందరూ అబద్ధాలు చెప్పొచ్చారు. గోదావరి అని చెప్పి వైజాగ్ అన్నారు కదా, లేపేసిండ్రు. వైజాగ్ లో ఆ స్లాంగ్ కాదు అది. కాదా? మరి ఆవిడ అంటుందా అలా? నేనా ఇక్కడ ఉండి 2 సంవత్సరాల నుంచి ఇక్కడ కొంచెం మిక్స్ అవుతుంది అట్లా అట్లా అట్లా. ఇప్పుడు మీరు చదువు కోసం అన్నారు కదా, ఎవరెవరు ఏం చదువుకున్నారు? మాట్లాడండి, చదువు అన్నారు. మాట్లాడుతూనే ఉన్నారు, గ్యాప్ లేకుండా. ఇప్పుడు గ్యాప్ ఇచ్చేసారు. చదువు గురించి మాట్లాడుతున్నారు కదా, చెప్పండి. నేను ఇంటర్ అయిపోగానే విఎఫ్ఎక్స్ చేసా. వాడు మాట్లాడరు, వదిలే మాడు. చెప్పడం చెప్తున్నా కదా, చెప్పడానికి మాట్లాడలేరండి. యాక్చువల్గా నేను ఫార్మసీ మధ్యలో ఆపేసాను. మీరు? నేను బీటెక్ చేశానండి కంప్లీట్. ఏ బ్రాంచ్? మెకానికల్. మెకానికల్. అమ్మో, మెక్కల్ రాడ్లు అంటారు మా కాలేజీలో కూడా. మీరు? ఇంజనీరింగ్. ఏ బ్రాంచ్? ఎలక్ట్రానిక్స్. మంది ఒకటే, వైజాగ్ ఎలక్ట్రానిక్స్. నాది కూడా ఈసీనే. ఇంకా మీది అయిపోయిందా బీటెక్? ఉంటది కానీ ఎందుకు ఇబ్బంది ఆపేసిన. మీది అయిపోయిందా? కంప్లీట్ అయిపోయిందా? ఇంకా పక్క మీది? మా కాలేజ్ వాళ్ళు చూస్తారు ఇంటర్వ్యూ. మాట్లాడదా? నో కామెంట్స్. మా కాలేజ్ చూసినా పర్లేదు, నేను మధ్యలో ఆపేశాను. మీరు ఎందుకు ఆపేశారు అసలు? లేదు, సినిమా పేషెంట్స్ ఆరోగ్య రీత్యా ఆపాల్సి వచ్చింది. వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని ముఖ్య గమనిక ఇస్తూ ఆపేశారు. అలాగే అనుకోండి. మరి మీరు ఎందుకు జాబ్ చేసా 4 years. 4 years జాబ్ చేశారా? ఏం జాబ్ చేశారు? కార్టూన్స్ ఉంటాయి కదా, కార్టూన్స్ వీటికి కలర్ డిజైనింగ్ చేస్తాం. కార్టూన్ రే, కార్టూన్స్ అదే నీలాంటి కలర్ డిజైనింగ్ చేస్తా. ఓకే, మరి మూవీ గురించి వస్తే అసలు ఈ మూవీలో ఆఫర్ ఎట్లా వచ్చింది? ఆడిషన్ ఇచ్చాము. ఆడిషన్, అందరూ ఆడిషన్ ద్వారానే వచ్చాం. ఓకే, అంటే మిమ్మల్ని పర్టికులర్ గా సెలెక్ట్ చేయడానికి మేము ఒక్కరే ఉంటాం. మీరు ఒక్కళ్ళే? మేమే సింగిల్ గా వెళ్ళాం యాక్చువల్లీ. ఓకే, సో వేరే ఆప్షన్ లేదు వంశీ సార్కి మమ్మల్ని తీసుకోవాలి. బెదిరిస్తున్నావు నువ్వు ఇప్పుడు.
అయిపోయింది ఇక సినిమా. వంశీ గారు మీకు వేరే ఆప్షన్ లేదు, మేమే ఆప్షన్. అవును అంతేగా, ఇప్పుడు 6,000 మందిలో మమ్మల్ని తీసుకున్నారంటే అతను వేరే ఆప్షన్ కనిపించలేదు మేము తప్ప. ఏమో మరి మీకు ఏంటి వికెట్ లేదన్న ఏంటి? అలా కాదు, మేము చాలా బాగా చేస్తాం. ఓకే, అసలు ఏం చేశారు ఆడిషన్స్ లో? యాక్టింగ్ ఆడిషన్ అదే ఏం చేశారు ఒకసారి చేసి చూపిస్తారు. గుర్తుండదు నేను చేసి చూపించాలి, అక్కడ నుంచి ఇక్కడికి తిరగాలి. ఒక 3 years అయిపోయింది, అది 2 years 2.5 years అయిపోయింది. వాళ్ళు ఏవో కొన్ని సీన్లు ఇచ్చారు, అవి చేసారు. మరి ఇప్పుడు ఆడిషన్స్ లో కాకుండా మూవీలో మీరు చెప్పిన డైలాగ్స్ ఏమన్నా ఉంటే మరి దాంతో చెప్పు. నేనేనా? నువ్వు చెప్పు. ఫస్ట్ నువ్వు నువ్వు చెప్పు. చెప్పు. నీ దగ్గర నుంచి నువ్వు చెప్పు. చెప్పు. అవి చాలా డైలాగ్స్ ఉన్నాయి. పంటలేసుకుందాం ఫస్ట్. నలుగురు ఏడు తోడు పంట రండి. రండి. నేను కూడా తోడు పంట. రెడీ. ఇట్లా ఇట్లా వెయ్యలేదు, పర్లేదు. లేదు, నాకు ఆర్డర్ రాదు. ఇద్దరు అయితే మా ఇద్దరు ఇప్పుడు మీరు ఇద్దరు వేసుకోవాలి. మీ ఇద్దరు ఎవరు మిగిలితే వాళ్ళు చెప్పాలి. నేను చెప్పి నేను లేదు, పర్లేదు. హాయ్ చేస్తానండి సరిపోతుంది. మీరు పంట చెప్పండి. సినిమా చూసారుగా, డైలాగ్ చెప్పండి. సినిమా చూసారు కదా, మీకు ఏ డైలాగ్ ఇష్టమో ఆ డైలాగ్ చెప్పండి, లేదా మా నలుగురు ఒక్కొక్క డైలాగ్ చెప్పండి. విషిక మైక్ ఉంది, స్లోగా పట్టండి. కాదు, ఇప్పుడు మీ సినిమాలో జాతర ఉంది, నేను ఉండేది జాతర రెస్టారెంట్ లో. సో జాతర కోసం ఒక డైలాగ్ చెప్తాను. ఓకే, జాతర చూడాలంటే వెళ్ళాలి విలేజ్ కి, మరి కమిటీ కుర్రాలని చూడాలంటే రావాలి జాతర రెస్టారెంట్ కి. ఇప్పుడు అంటే కాదు, ఇక్కడ పక్కనే మనకి రూమ్స్ ఇస్తున్నారు జాతర పక్కన. సో అంటే ఇప్పటి వరకు మాత్రమే, తర్వాత కాదు. ఇప్పుడు మూవీలో డైలాగ్, జాతర మీద డైలాగ్ ఉంది. మా మూవీలోనే జాతర మీద ఒక డైలాగ్ ఉంది. జాతర అంట జాతర. ఓకే, మరి మీ డైలాగ్ చెప్పరా? అయితే ఉంది సింపుల్, చాలా డైలాగ్స్ ఉన్నాయి కానీ దానిలో ఒకటి డైలాగు సడన్ గుర్తొచ్చింది, చిన్నది. చెప్పరా? ఈ చదువులో ఈ ఎంసెట్లు కోచింగ్లు మనం ఎలాగలమంటావా? చదువు చదువుకోండి ఫస్ట్. సినిమాలో మీరే నీ కౌంటరే కదా అది నాది. ఇది కౌంటర్ డైలాగ్ లేదు నాది. మూసుకొని చదువుకోండి ఫస్ట్. ఫ్రెండ్ చెప్తాను కదా, ముద్దెట్టే హెల్ అయిపోతాయి. ఇప్పుడు ఎవరు చెప్తారు? ఇప్పుడు అది నేనా? మా డైరెక్టర్ గారు పెట్టారు. ఇంటి దగ్గర పెట్టారా? మా డైరెక్టర్ గారు పెట్టారు. ఆయన చెప్పారు ఎవరికి. మరి విష్క గారు మీ డైలాగ్? వేరే వాళ్ళ సీన్ లో తను ఉన్నప్పుడు ఎలా చేసిందో చూపిస్తుంది. వేరే వాళ్ళ సీన్ లో తను సాంగ్ లో వీళ్ళ దగ్గర చీరలు కుంకుమలు తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామండి. పాసా? ఓకే, పాస్ అంట. మరి షూట్ అంతా మాక్సిమం అమలాపురంలోనే జరిగింది కదా, మరి మొత్తం కంప్లీట్ గా. ఓకే, మరి అమలాపురం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే మేము వెళ్ళగానే ఏ రెస్టారెంట్ లో ఏ బిర్యానీ బాగుంది తిండే. సో ఈవినింగ్ అవగానే మొత్తం బజ్జీలు ఎక్కడ బాగుంటాయి. సో ఫస్ట్ వెయిట్ లాస్ అయ్యడం కొంచెం ఇబ్బంది అయింది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ అయితే ఆ రెస్టారెంట్ లో బాగుందిరా, 11 మంది ఒకటి పెట్టుకుంటారు కదా. 10 మంది సారీ తినేవాళ్ళు అన్నమాట. ఫస్ట్ స్కెడ్యూల్ ఉన్నప్పుడు మేము వెయిట్ లాస్ అవ్వాలి, డైట్ లో ఉన్నాము. అందరూ ఎవరికి ప్రొడక్షన్ వాళ్ళు ఎవరికి కనిపించకూడదు, టెక్నీషియన్స్ ఎవరు కనిపించకుండా దాక్కుని తినేవాళ్ళు అందరూ. సెకండ్ స్కెడ్యూల్ మాత్రం దొరికేసేవాడి, దాక్కుని తిన్నా. దొరక మాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారికి దొరికారు. ఎవరు దొరికారు ఇంకా తెలియదు. టమాటా బజ్జీలు ఫేమస్. దొరికాక రియాక్షన్ ఎలా ఉంది? క్లాస్ స్పీకర్ అంటే ఆయన ఏంటంటే కుర్రోళ్ళు టమాటా బజ్జీలు తింటున్నారు అని చెప్పి మా డైరెక్టర్ గారు చెప్తే, మా డైరెక్టర్ గారు ఇంకేం లేదు, ఇంకా మామూలు క్లాస్ కాదు అది. ఒక ఫేమస్ డైలాగ్ ఉంటది, ఆ దెబ్బతో మేము తింటాం మానేది అనుకున్నారు కానీ మానలేదండి. మళ్ళీ తిన్నారు. అమలాపురం మేము వెళ్ళే టైం కి మొత్తం క్లైమేట్ చాలా కూల్ గా, మార్నింగ్ అంతా మంచు, మనం వెళ్ళింది వింటర్ కదా, అప్పుడు కూడా మాకు ఫెబ్ మంత్ లో మేము వెళ్ళాం కాబట్టి చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం యాక్చువల్లీ షూటింగ్ అంతా. ఈవినింగ్ అవ్వగానే వీళ్ళు నిజంగా చెప్పినట్టు బజ్జీలు ఎక్కడ ఉంటాయి నాకు తెలుసు. మేము ఆ రూమ్ దగ్గర ఈ బండి దగ్గర బజ్జీలు బాగుంటాయి, ఇక్కడ కొనుక్కొని అడగలేదు ఆవిడ. స్టఫ్లు కూడా ఉన్నాయి ఆడ, దొరుకుతాయి కదండి ఎక్కడైనా. అంటే స్టఫ్ అంటే అంతకు ముందు ఒకటి వాడతారు కదా, తెలియదండి. తాగేవాళ్ళు. అంత పరిచయం లేదా?
ఓకే. సో అలా ఫుడ్ గురించి అంటే మేము బాగా మేము- తెలుసుకున్నాం ఆ, అన్నమాట. కాదు అడితి పిడితి నా మీద పడేసారండి మీరు. అదే ఓకే. అమలాపురంలో ఎక్స్పీరియన్స్ అయితే వెరీ గుడ్, చాలా ఎంజాయ్ చేసాం మేము. అండ్ అక్కడ ఉన్న ఊర్లో జనాలందరూ కూడా మాకు బాగా వెల్కమ్ చేశారు. మంచి ఊర్లో ఉన్న బాండ్ వాళ్ళు- అయితే క్రియేట్ అయింది. వాళ్ళు కూడా సరదాగా వచ్చి ఏంటి ఈ రోజు ఏంటి షూట్ మాకు గుర్తుందా అలా జాంకాయలు తేగలు ఇచ్చేవాళ్ళు వాళ్ళు వచ్చి తీసుకొచ్చి ఇచ్చేవారు చిన్నపిల్లలు. కూరలు వండి లేదా జాంకాయలో వాళ్ళు తింటున్నప్పుడు వచ్చి తింటామా అలా విచిత్రంగా చూసేవాళ్ళు. కొంతమంది లాక్కునేవారు కూడా. బాగా ఎంజాయ్ చేసాం. వాళ్ళు కూడా మాకు అంతే సపోర్ట్ చేశారు ఊర్లో వాళ్ళందరూ. సెలబ్రిటీస్ కాదు కాబట్టి బాగా అండ్ మేము ఇంట్లో సెలబ్రిటీస్ ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఉంటుంది. ఇంట్లో ఉండేవాళ్ళం కదా, ఎవరైనా ఇంట్లో ఆ ఇంట్లో కూడా మాకు బాగా చూసుకున్నారు. పడుకున్నామా పర్లేదు, మీరు బెడ్ మీద హ్యాపీగా పడుకొని షూట్ చేసుకుని వెళ్ళండి. మేము వెళ్ళి బయట పడుకుంటామండి. ఓకేనా? ఇలా కూడా ఉంటాయి. ఎటకారం ఉంటది. గోదావరి అంటేనే ఎటకారం. బాగా చూసుకున్నారు యాక్చువల్లీ ఊర్లో వాళ్ళందరూ ఇది మాకు కాదు అంతే. ఫైట్ సీక్వెన్స్ ఉంది కదా, అక్కడ ఒక ముసలోడు ఒక రాడ్ దగ్గర కూర్చొని ఏదో వెళ్ళండ్రా మీరు చావుమీరు ఎత్తుకుంటూ వెళ్తున్నారు అన్నారు. అదేది ఈడు పైకి పరిగెడతాం కదా. ఊర్లో అక్కడ రోబోట్స్ షూటింగ్ ఉంటాయి కదా. అక్కడ ఆల్రెడీ వేరే షూటింగ్ అప్పుడు కొంతమంది చనిపోయారు. అక్కడ ఏమో చాలా దారుణం. నైట్ అయితే మేము వెళ్ళాం అక్కడికి అని చెప్పి అన్నారు. ఓకే ఓకే. మిమ్మల్ని భయపెట్టేస్తారు. భయపెట్టారు భయపెట్టడం అన్నారు. ఊర్లో కుర్రోళ్ళు అడిగే ఉంటారు కదా కుర్రోళ్ళు ఎన్ని చెప్పారో. ఆ ఏరియాలో దెయ్యాలు ఉంటే అక్కడికి వెళ్ళిన ఎవరు బతకలేదు, చాలా మంది చచ్చిపోయారు అని చెప్తే సరే కొంచెం ధైర్యం తెచ్చుకొని షూట్ చేస్తున్నాం. ఒకసారి పరిగెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ పరిగెట్టుకు రావాలి. ముసలోడ కూర్చొని వెళ్ళండ్రా మీరు చావు మీద ఎత్తుకుని అయిపోయింది ఇంకా నాకు. ఏదో సినిమాలో ఎలివేషన్ ఇచ్చినట్టే. సినిమాలో ఏదో జరగబోయేటప్పుడు ఎలివేషన్ ఇస్తారు కదా. అది కూడా మీకు కనిపించాయి మరి డెవిల్స్ దెయ్యాలు కనిపించాయి? లేదు. కనిపించాయి. లేదు ఆమె రాలేదు షూట్ కి. లేదు అంటే నువ్వు రాలేదు కానీ నీకు కనిపించలేదు అని చెప్పి నువ్వు మాకు కనిపించలేదు. ఓకే. మొత్తం ఎన్ని డేస్ ఉంది ఆడ షూట్? 49 days. 49 days. 49 అంటే షూట్ డేస్ 49 days, మధ్య మధ్యలో షెడ్యూల్ బ్రేక్స్ ఉన్నాయి. ఓకే ఓకే. షూట్ డేస్ 49 days, షెడ్యూల్ బ్రేక్. నేను చెప్పాను అదే చెప్పాను నేను. అదే చెప్పారు. ఎన్ని డేస్ షూట్ అయితే అది కావాలి మనకి, అది అంత ఇంపార్టెంట్. ఇప్పుడు టోటల్ గా 12 మెంబర్స్ బాయ్స్ కదా? ఓకే 11. సినిమా చూసారా? నేను సినిమా చూసేంత టైం లెక్క పెడుతున్నా. ఇక్కడ 7 మెంబర్స్ కూర్చున్నారు అంటే ఒక అతని దగ్గరికి వెళ్ళి మీరు పిలిచేది ఉంది కదా, మీరు తాగుతూ కూర్చుంటారు. మీరు అదే ఐ మీన్ రిటర్న్ వస్తారు కదా జాబులు చేసిన తర్వాత సెకండ్ హాఫ్ లో ఒక దగ్గర కూర్చునేటప్పుడు ఇక్కడ 7 మెంబర్స్ కూర్చున్నారు, నిల్చున్నారు 3 ఉన్నారు, ఒకటి చనిపోయాడు 11 మంది, ఇంకొకటి రాలేదేమో 12 మంది, అట్లా కౌంట్ చేసుకునేదాన్ని నేను. ఎంతమంది ఉన్నారా బాయ్స్? పాపం ఆ కౌంటింగ్ వదిలేసి స్టోరీ చూడాల్సింది. నేను రవి అని అప్పుడే ఏంటి సినిమాలో నాకా మీరు బాగా కనెక్ట్ అయింది? ఒక సాంగ్ ఉంది కదా, ఏ సాంగ్? ఈ రోజుల్లో ఆ రోజుల్లో మళ్ళీ ఆ రోజుల్లో అంట. నువ్వు కూడానా? నువ్వు కూడానా? మళ్ళీ అందులో ఉన్న ప్రతి సీన్ హార్ట్ టచింగ్ అసలు. ఏది బాగుంది సీన్ కూడా వాడికి హార్ట్ టచింగ్ రికార్డింగ్ డాన్స్. రికార్డింగ్ కల్దేరి పడిపోతాడు కదా, అందుకని పడిపోయాడు, అంత టచ్ అయింది కాబట్టి. అలాంటివి కాకుండా మిగతా పిల్లలు ఆడుకునే నాలాంటి చిన్న పిల్లలు ఆడుకునే సీన్స్ మీరు చిన్నప్పుడు ఆడుకునేవి. చిన్నపిల్లలు. మీరు అంటే చిన్నప్పుడు ఎటువంటి గేమ్స్ ఆడుకున్నారు? అంటే తొక్కుడు బిళ్ళ. ఆవిడ ఇంటర్వ్యూ చేయడానికి నాకు వచ్చారు. ఎందుకో ఇది ఆ రోజు మళ్ళీ రోజు సాంగ్ అది విన్నప్పటి నుంచి అందరిని అడగాలండి, మీరు చైల్డ్హుడ్ ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు ఏంటి అలా అడుగుతూ నాకు అలవాటు. మీరు ఆన్సర్ ఇవ్వండి, ఒక పాట పాడతాడు మా వాడు. పాడతారా మరి? పాడతారు. సరే ఏం ఆన్సర్ ఇవ్వాలి చెప్పండి. అదే మీరు చెప్పండి ఆన్సర్. మీకేం గుర్తొచ్చింది ఆ సాంగ్ చూడగానే? అంటే మీ చైల్డ్హుడ్ డేస్ మీరు అలా ఎంజాయ్ క్రికెట్ చేసేవాళ్ళు? ఆడేదాన్ని చిన్నప్పుడు. అమ్మో మామిడికాయలు తీయడానికి దొంగతనం చేయడానికి వెళ్ళేదాన్ని, ఉమెన్ ఎంపవర్మెంట్. గోడలు దూకేదాన్ని. అబ్బాయిలు అమ్మాయిలు నా తొక్కుడు బిళ్ళ అష్టజమ్మ అలాంటి ఏం ఆడలేదండి. అష్టచమ్మ ఇంట్లో మా మమ్మీ డాడీతో ఆడేదాన్ని. అదే ఒక 5 రాళ్ళు ఉంటాయి, రాళ్ళట. రాళ్ళాట ఆడేదాన్ని. 1 2 3 అట్లా తీస్తా ఉండాలి. మా అక్కలకు తోడలేక చిన్నప్పుడు అందరూ ఆడారు అబ్బాయిలు. మీరేం ఆడారు చిన్నప్పుడు? ఇప్పుడు వదిలేండి ఇంటర్వ్యూ లేదు. అంతే. అమ్మ నాన్నట ఎన్నుకోమ తీసి లేకపోతే ఇప్పుడు ఎందుకు ఆడతారులే. నువ్వు ఆడేవా? అమ్మంటే నేను చెప్తారా నీకు అసలు? ఆకు పప్పు నెయ్యి ఆవకాయ ఇంకేమో ఉంటాయి. వడ్డించడం, బొమ్మలకి పెళ్లి చేయడం. అండ్ ఇంకోటి ఇప్పుడు అన్న వండేస్తాడు, నాన్న అలసిపోయి ఇంటికి వస్తాడు, మేము అయితే కాఫీ అడిగి, వాటర్ కాఫీ అడిగి. ఇస్తాం అయిపోయిందండి. మీరు ఏదైనా చెప్పండి ప్లీజ్. కాదు నేను ఆన్సర్ చెప్తే పాట పాడతా అన్నాను. చెప్పండి ఆన్సర్ అయిపోయిందా? సారీ ఐ కాంట్. కాదు అది వాయిస్ సీన్ కూడా పాట అడిగారంటే సాహసమే.
పాడు పాడు నేను కూడా chorus ఇవ్వాలి. ఎక్కడి నుంచి మొదలు పెడదాం? హాట్ వాటర్ తో ఇష్టరా ఏ సాంగ్ పడితే వచ్చి రాదు ఫస్ట్ స్టార్టింగ్ నీకు లైన్ గుర్తుందో లేదో చెప్తాను నాకు. రాధ్యా రాలేదు. ఈ సాంగ్ విన్నప్పుడు నాకు మళ్ళీ రాజ్యాన్ని గుర్తుంది. వదిలేండి నెక్స్ట్ పాడదాం అనుకున్నా. ఆపకూడదు, పాడాల్సిందే. సరేదా పాడదా. రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి పూటే నవ్వాపుకోకండి మీరు. కూర్చోటే చేరియాడమే అమ్మా నాన్నని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి. పాడారు కానీ కింద నిపుణుల పర్యవేక్షణ మాత్రమే జరిగింది. సారీ చెప్పుకోండి. సారీ అనుదీప్ గారు సారీ. మేము చెప్పమండి, మేము పాడలేదు.